Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, 13th chapter, verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనము. I'll never leave thee nor forsake thee. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. Every day when we get up from the bed, ప్రతిరోజు మన పడక మీద నుంచి మనం లేచినప్పుడు the common question that roam in our thoughts is, మన మనస్సులో మెదే ఆలోచన ఏంటంటే, how this day will be. ఈ రోజు నాకు ఎలా ఉంటుంది. Even right now, probably some of you may be having the same question in your minds. ఇప్పుడే ఈ సమయంలోనే మీలో కొంతమందికి ఇదే ప్రశ్న మీ మనసులో మెదులుతూ ఉంటుంది. Perhaps many of us may be wondering what kind of week, month, year this will be. బహుశా మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈ వారము లేకపోతే ఈ నెల, ఈ సంవత్సరము ఎలాగుండనై ఉంటుంది. Whenever we meet someone, ఎవరైనా మనం కలుసుకున్నప్పుడు generally we wish one another a good day, a blessed day or a happy year. మనము ప్రతిసారి మంచి రోజు లేకపోతే శుభోదయము, ఈ సంవత్సరం అంతా బాగుండాలి అన్నట్టుగా పలకరించుకుంటూ ఉంటాం. We commonly hope that this day or month or year will be better than the previous one. ఈ రోజు గాని, నెల గాని, సంవత్సరం గాని ముందు గడిచిపోయిన సంవత్సరము నెల కంటే బాగుంటుంది అని ఆశిస్తాం. Though we wish like that, మనం ఆ రీతిగా మనం ఒకరినొకరికి the పలకరించుకున్నప్పటికీ general doubt will be there whether we have more blessings or more trials. మనకి ఆశీర్వాదాలు ఎక్కువ ఉంటాయా లేకపోతే ముందు కంటే ఎక్కువ శ్రమలు ఉంటాయా అన్న అనుమానం అయితే ఉంటుంది. But in general, forget about those blessings. అయితే సాధారణంగా చూద్దాము, ఈ ఆశీర్వాదాలు మర్చిపోతే But no person will be without troubles. సమస్యలు లేకుండా, ఈ శ్రమలు లేకుండా ఏ వ్యక్తి ఉండడు. We have to face sickness, మనము రోగం ఎదుర్కోవాలి, sufferings and personal problems, వ్యక్తిగతమైన సమస్యలు, శ్రమలు ఎదుర్కోవాలి, and bereavements and other forms of failure in our lives. ఎవరో చనిపోయిన దుఃఖము లేకపోతే అటువంటి పతనాలు లేకపోతే ఓటమి మనం ఎదుర్కోవాలి. In such situations, the verse for our meditation today is of great comfort. ఈరోజు మనం చదువుకున్న ఈ వచనం ఏదైతే ఉందో మన అటువంటి పరిస్థితుల్లో ఎంతో గొప్ప ఆదరణ కలిగించే మాట. Often every one of us remember and quote and claim this promise. చాలాసార్లు మనమందరము కూడా ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాము, దీన్ని ప్రస్తావిస్తూ ఉంటాము, చెప్పుకుంటూ ఉంటాము. And he promised to abide with us. ఆయన మనతోటి ఉంటాను అని వాగ్దానం This చేసినాడు. assurance is from the very Lord and Almighty God himself. ఈ అభయం ఎవరిస్తున్నారంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, మన ప్రభు దగ్గర నుంచే. It makes a great difference to know who is with you and when you enter a new day. మీరు ఒక నూతన దినములో ప్రవేశించినప్పుడు మీతో ఎవరుంటున్నారు అని తెలుసుకోవడము చాలా వ్యత్యాసము మనం చూడగలుగుతాం. Sometimes it can be a new place, కొన్నిసార్లు ఏదైనా నూతన స్థలమై or ఉండొచ్చు, it may be a new job or new experience. లేకపోతే నూతన ఉద్యోగం గాని, ఒక నూతన అనుభవం గానే ఉండొచ్చు. For example, if you entrust any job for your children to do, ఉదాహరణకి మీ పిల్లలకి ఏదైనా ఒక పని చెయ్యమని అప్పగిస్తే they have so many apprehensions. దానికి వాళ్ళు ఎంతో సందేహిస్తూ ఉంటారు. But as parents, when we say that we will go with them to do that particular job, what a joy and courage they derive. తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి చెప్పిన పని, పదండి మేము కూడా మీతోటి వచ్చి ఆ పని చేస్తాము అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది. The same thing can be applied here also. ఆ రీతిగానే మనము ఇక్కడ అన్వయించుకోవచ్చు. Whenever you feel apprehensive about facing any uncertain future that is looming ahead, ask yourself, who is with me? మీరు ఏదో అనిశ్చయమైన సంగతి ఏదో మీ మనసులో మెదులుతూ ఎలాగ జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, నాతో ఎవరున్నారు? If you have accepted Lord Jesus Christ as your personal Savior and Lord, యేసుక్రీస్తు ప్రభువాన్ని మీ వ్యక్తిగతమైన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఉంటే, then the one with you is not just any earthly companion such as a close friend or a guide or a mentor. అలాంటప్పుడు మీతోటి ఉన్న వ్యక్తి ఏదో ఈ లోకములో ఉన్న ఒక మంచి స్నేహితుడో లేకపోతే మిమ్మల్ని నడిపించే నాయకుడో లేకపోతే మీకు సలహా ఇచ్చేవాడో అటువంటి వ్యక్తి కాదు. The one who is with you is Lord Jesus Christ himself. మీతో ఉన్న ఆయన యేసుక్రీస్తు ప్రభువు స్వయాన ఆయన మీతో ఉంటున్నాడు. Has promised never to leave us nor forsake us. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఏమాత్రం నువ్వు విడువను, ఎన్నడూ ఎడబాయను అని. And besides that, Christ also promised in Matthew 28:20. అంతేకాకుండా మత్తయి సువార్త 28:28లో యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు,
28 verse 20. 28వ అధ్యాయము 20వ వచనము. Lo, I am with you always, even unto the end of the world. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. So he is the one who abides with us forever. అంటే ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే ఆయన. And not only his presence, but his power and love are for you. ఆయన సన్నిధి మాత్రమే కాదు, ఆయన ప్రేమ, ఆయన శక్తి కూడా మీ కొరకే. Perhaps you may want to know more precisely why the presence of Christ is with you. It should bring any comfort to your soul. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధి ఎందుకు మీతోటి ఉండాలి అంటే మీ ఆత్మకి ఏదైనా ఆదరణ కలిగిస్తుందా అన్నది తెలుసుకోవాలని ఉందేమో. It is because he is none other than the Almighty God himself, who has full authority in heaven and earth. సర్వశక్తిమంతుడైన దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆయనకి భూమి మీదను పరలోకములో కూడా సర్వాధికారం ఉంది. When he lived upon this earth, ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు Christ revealed his supreme authority over the winds and waves. క్రీస్తు తన అధికారాన్ని ఈ తుఫాను ఆ అలల మీద కూడా చూపించినాడు. Over every kind of sickness that was brought to him. తన దగ్గరికి తీసుకొచ్చిన ప్రతి రోగం మీద కూడా అధికారం చూపించాడు. Even he displayed his power over all the demons and spirits that troubled mankind. దురాత్మలు ఏవైతే మనిషిని వేధిస్తూ ఉన్నాయో అటువంటి దురాత్మల మీద కూడా ఆయన అధికారం చూపించినాడు. So he who abides with you is the one who rules over all things. ఎవరైతే మీకు తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నాడో ఆయన సమస్తము మీద అధికారం చేయవాడు. He is the one who ordains all things to happen according to his sovereign will. తన సార్వభౌమ చిత్తాను ప్రకారము సమస్తమును నిర్వహిస్తున్నవాడే ఆయన. No one can ever oppose him. ఆయనను ఎవరు ఎదిరించలేరు. Nobody can stop him from doing whatever he wants to do for you. ఆయన మీ కొరకు ఏం చేయాలనుకుంటున్నాడో అది ఎవ్వరు ఆయనను ఆపలేరు. And nothing can ever happen to you without his knowledge and permission. ఆయనకి తెలియకుండా ఆయన అనుమతి లేకుండా నీ జీవితంలో ఏమీ జరగదు. Even Satan cannot tempt you unless Christ first allows him to do so. క్రీస్తు అనుమతిస్తే తప్ప సాతాను కూడా మిమ్మల్ని ఏ రీతిగా కూడా శోధించలేడు. Another parameter is, ఇక్కడ ఇంకో కోణం ఏంటంటే he who abides with you is the one who loves you very dearly. ఎవరైతే మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడో ఆయన మిమ్మల్ని ఎంతో ప్రియముగా ప్రేమిస్తున్న In వ్యక్తి. fact, he loves you more than anyone else has ever loved you. ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమించిన వారు అందరికంటే ఎక్కువగా ప్రేమించే ఆయన. He loved you with an everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో He ప్రేమించారు. loved you long before you ever knew him. మీరు ఆయనని ఎరుగక ముందే మిమ్మల్ని ఆయన ప్రేమించినాడు. He loved you even to the extent of sacrificing his life for you on the cross of Calvary. నీ కొరకు కలవరి శిలువలో తన ప్రాణమును పెట్టేంతగా He ప్రేమించినాడు. shed his blood to atone for all your sins. నీ పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కొరకే ఆయన ప్రశస్త రక్తాన్ని Oh, చిందించినాడు. such infinite love as well as infinite power can only be found in him. అటువంటి అంతులేని ప్రేమ, అంతులేని శక్తి కేవలం ఆయనలోనే మనం పొందుకోగలం. There can be no one else better to abide with you other than the Lord Jesus Christ. నీతో యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకా వేరే ఎవరూ కూడా మీతోకి అంత మంచిగా ఉండలేరు. If you see further, ఇంకా కొంచెం ముందు చూస్తే he is sufficient for all our needs. మన అవసరతలన్నిటికీ ఆయన చాలినవాడు. It may be today or any day. అది ఈ రోజు కావచ్చు, ఇంకే రోజైనా You can కావచ్చు. go through without many things such as wealth, health, etc. మీకు ఆ ధనము గాని లేకపోతే ఆరోగ్యం గాని లేకుండా మీరు కొనసాగచ్చు. But please make it a settled fact in your mind that you cannot go through without Christ. అయితే మీ మనసులో నిశ్చయంగా ఉండే ఈ తలపు ఒకటి, ఆయన అంటే యేసు ప్రభు లేకుండా మీరు ముందు కొనసాగలేరు. If he is with you, ఆయన మీతో ఉంటే you really do not need anything else in this world. ఈ లోకంలో ఇంకా మీకు ఏమీ కూడా అవసరం లేదు. Also, he will help you to face all your fears. అంతేకాదు మీ భయాలన్నీ కూడా ఎదుర్కోవడానికి ఆయన సహాయం Oh, చేస్తాడు. read the wonderful assurances God gave to Apostle Paul అపోజిన పౌలుకి దేవుడిచ్చిన గొప్ప అభయం ఒకసారి చూడండి. in the book of Acts, అపోస్తుల కార్యంలో chapter 18, 18వ అధ్యాయము verses 9, 10 and 11. 9, 10, 11. I am reading these three verses. ఈ 3 వచనాలు చదువుతున్నాను చూడండి. Acts 18, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 9 to 11. 9 నుంచి 11 వరకు. Then spake the Lord to Paul in the night by a vision, Be not afraid, but speak, and hold not thy peace. For I am with thee, and no man shall set on thee to hurt thee. For I have much people in this city. And he continued there a year and 6 months, teaching the word of God among them. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము,
మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడను రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. Paul had many problems and fears because of the Orthodox Jews and Romans. అక్కడితో మతనిష్ట కలిగిన యూదులు రోమీల మధ్యలో అపోజిన పౌలుకి ఎన్నో సమస్యలు ఉండినాయి. Yet he remained the greatest and successful apostle in his mission. ఆయన తన పరిచర్యలో ఎంతో గొప్ప అపోస్తలుడుగా పౌలు ఉండినాడు. As we read in 2 Corinthians 12:9, 2 కొరింథీ 12:9 మనం చదివినట్టుగా he enjoyed the needed grace always. ప్రతి సమయంలో కూడా ఆయనకు అవసరమైన కృప ఆయన పొందుకొని He అనుభవించినాడు. testified at the end of his life while writing to Timothy, తిమోతికి ఆయన రాస్తూ ఆయన జీవితంలో చివరి సమయంలో and in 2 Timothy chapter 4 2 తిమోతి 4వ అధ్యాయంలో and verses 16 and 17, 16-17 వచనాలలో what Paul is writing to Timothy, ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడు తిమోతికి? the Lord stood with me and strengthened me. దేవుడే నా పక్షమున ఉండి నన్ను బలపరచెను, నా ప్రక్కన నిలిచి. నా ప్రక్కన నిలిచి. The presence of God gave Paul all the boldness that he needed to preach the word of God to all people. ఆయన ప్రక్కనే నిలిచి ఉన్న ప్రభు యొక్క సన్నిధి ఆ పౌలునికి ఎంతో ధైర్యం ఇచ్చి అందరికీ బోధించేటట్టుగా చేసింది. In all situations. అన్ని పరిస్థితుల్లో. Same is true in our lives also. మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. So therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, taking hold of this promise, let us be confident of facing any day or any situation because of his presence. ఈ వాగ్దానాన్ని మనం చేతబట్టి ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది కాబట్టి మన దినములో గాని ఏ పరిస్థితుల్లో అయినా గాని మనము ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా His ఉన్నాం. presence will be available to us to all the days of our life. ఆయన సన్నిధి మన జీవితకాలం అంతా కూడా మనకి అందుబాటులో ఉంది. His power is available all the days of our life. తన శక్తి కూడా మన జీవితకాలం అంతా కూడా మనకు అందుబాటులో ఉంది. His protection is available all the days of our life. ఆయన భద్రత కూడా మన జీవితకాలం అంతా మనకు అందుబాటులో His ఉంది. provisions are available all the days of our life. ఆయన అనుగ్రహం కూడా మన జీవితకాలం అంతా కూడా మనకు అందుబాటులో ఉంది. What a wonderful promise it is. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి When ఇది. the Lord is with you, everything is with you. దేవుడు మీతో ఉన్నప్పుడు సమస్తము మీతో ఉన్నట్టే. Oh, what a wonderful privilege. ఎంత అద్భుతమైన ఆధిక్యత. Oh, may God guide you throughout this day. దేవుడు ఈ దినమంతా కూడా మిమ్మల్ని నడిపించును Be గాక. joyful, he will never leave you nor forsake you. సంతోషంగా ఉండండి, ఆయన మిమ్మల్ని విడువడు ఎన్నడు ఎడబాయడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, many promises, more valuable promises thou hast given unto us. చాలా వాగ్దానాలు, ఎంతో విలువైన వాగ్దానాలు మీరు మాకు ఇచ్చినారు. One of the commonly quoted, commonly claimed promise we read in Hebrews 13:5. చాలా సార్లు చెప్పుకునే వాగ్దానము మేము హెబ్రీ 13:5 I చదువుతున్నాం. will never leave you nor forsake you. నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. Oh, what a courage and confidence we get when we know this truth. ఈ సత్యం తెలిసినప్పుడు మాకు ఎంత ధైర్యము, ఎంత బలము కలుగుతుంది. Oh, when God is for us, who can be against us? దేవుడు మా పక్షంగా ఉంటే మాకు విరోధి ఎవరు? You are our guide, not for 1 day or 2 days, continually all the days of our life. ప్రభు, మా జీవితకాలం అంతా, 1 రోజు 2 రోజులు కాదు, జీవితకాలం అంతా కూడా మీరే మా ముందు నడిపించే నాయకుడిగా ఉన్నారు. 23:6 of Psalm says, surely goodness and mercy shall follow thee all the days of your life. 23వ కీర్తన 6వ వచనము, నీ జీవితకాలం అంతా కృపాక్షేమంలే నీ వెంట వచ్చినా చెప్తుంది. Oh Lord, what privileged people are we. ఎంత ఆధిక్యత కలిగిన ప్రజలం మేము. Lord, we praise you for that. ప్రభు, దీనిని బట్టి మేము స్తుతిస్తున్నాం. Thank you, O Lord, for your presence and power. మీ యొక్క సన్నిధిని బట్టి, శక్తిని బట్టి వందనాలు Thank you, ప్రభు. O Lord, for your provisions and protection. ఓ ప్రభు, మీ యొక్క అనుగ్రహం, మీ యొక్క భద్రతను బట్టి వందనాలు. Help us to believe this promise. ఈ వాగ్దానాన్ని విశ్వసించడానికి సహాయం చేయండి. Help us to experience this promise in our lives. ఈ వాగ్దానం మా జీవితంలో మేము అనుభవించడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరు మమ్మల్ని నడిపించండి. We do pray in omnipresent name of our Lord and Savior Jesus Christ. సర్వవ్యాప్తిగా ఉన్న ఈ పరిశుద్ధమైన దేవుని నామం పేరిట, యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.